కేసు ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఆర్కృష్ణ నేతృత్వంలో మనం కోర్టుకు అప్పీల్కి వెళ్దామని చెప్పేసి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆర్ కృష్ణయ్య కానీ మరి గత నేను చిన్న ఉన్నప్పటి నుండి ఒక 45 సంవత్సరాలుగా నిరంతరం బీసీల కోసము ఒక ముందుటి సేవ చేస్తున్నట్టు వ్యక్తి ఈ రోజు ఇంతమంది ఇంత బలంగా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ హాస్టలు పెట్టించినటువంటి ఘనత ఆర్ కృష్ణయ్య కాబట్టి ఆయన పెట్టడం వల్లనే మనం అందరం ఇక్కడ ఆ చదువు వల్లనే ఆ చదువు జ్ఞానం వల్లనే మనం అందరం ఇక్కడ వచ్చినాం. ఈ రోజు రాజకీయ హక్కుల కోసం పోట్లాడుతున్నాం. మనకు రావాల్సిన విద్యావాట దక్కింది, ఇంకా దక్కవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మన రాజకీయ వాట ప్రధానమైంది కాబట్టి రాజకీయం మన చేతికి దక్కితే మిగతా అన్ని వస్తాయని చెప్పి తెలియజేసుకుంటాం. దాన్ని ఏ విధంగా మనం ఇక్కడ తాండూరులో ఉన్న పెద్దలు మరి ఎంతో మంది ఇక్కడ గౌరవ పెద్దలు వచ్చారు కాబట్టి దానిపైన కూడా మీరు కొంతవరకు సలహా సూచనలు ఇవ్వాలి. ఏ రకంగా ముందుకెళ్దాము, ఆ రోజు ఏ కార్యక్రమం తీసుకుందాము, ఏ రకంగా మీరు కూడా మాకు బీసీ సంఘాలకు మీరు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి దానిపైన కూడా మీ సందేశం ఇవ్వాలని కోరుకుంటూ వ్యక్తిగతంగా మరి ఈరోజు రాజకీయ పార్టీలను అన్ని కూడా అన్ని పార్టీలతో ఒక వేదిక ఏర్పరచుకోవడం జరిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, ఎజెండాలు ఉంటాయి. అవన్నీ ఇచ్చిపెట్టి ఎజెండాలు ఇచ్చిపెట్టి మనం అందరం ఒక ఐక్యతగా ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోకుండా పార్టీల జోలికి వెళ్లకుండా మన వ్యక్తిగతంగా మనం రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకుందామని దానిపైనే మీ సందేశం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ